హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ఏ. ఇప్పుడు మనం కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం నెమిలి గ్రామంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని దర్శించుకుంటున్నాము. ఈ మందిరం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి దాదాపుగా 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిరాన్ని మినీ షిరిడి అని కూడా అంటారు. శ్రీ సాయి సన్నిధి దేవస్థానాన్ని దాదాపు 5 సంవత్సరాల క్రితం ఎన్ఆర్ఐ శ్రీ పటాలోళ్ళ మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఈ మందిరాన్ని నిర్మించిన కొన్ని నెలల్లోనే ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా మారింది. ఈ మందిరానికి నిజామాబాద్ జిల్లా నుండి, కామారెడ్డి జిల్లా నుండి, హైదరాబాద్ నుండి మరియు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి, పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా విశేషంగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సాయిబాబా మూర్తిని ప్రత్యేకంగా చూడటానికి అసంఖ్యాకంగా భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సాయిబాబాకి చేతి మీద కానీ, కాళ్ళ దగ్గర కానీ నరాలతో సహా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, గోర్లతో సహా. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సాయిబాబా మన ముందే కూర్చొని అలా ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఇక్కడ కూడా షిరిడి సాయిబాబా అచ్చం ఆ ఉయ్యాల బల మీద పడుకున్నట్లుగానే వెంట్రుకతో సహా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఆ క్లాత్ కానీ అన్నీ అద్భుతంగా ఆ మూర్తిని తీర్చిదిద్దడం జరిగింది. ఆలయం చుట్టూతా కూడా అద్భుతమైన డిజైనింగ్తో మరియు గార్డెనింగ్తో, పచ్చని చెట్లు, పూలు, ఆ గార్డెనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఒకసారి సందర్శించవలసిన అద్భుతమైన ఆలయం. ఇక్కడ మీరు చూస్తుంది పంచముఖి శివాలయం. ధుని ద్వారకామాయి. అక్కడ దూరంగా కనిపిస్తున్న వంట చేస్తున్నట్లుగా ఉన్న షిరిడి సాయిబాబా మూర్తి 23 అడుగుల ఎత్తులో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది కూడా ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ఫ్రెండ్స్, నెమిలి గ్రామంలో గల శ్రీ సాయి సన్నిధి దేవస్థానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసుకోండి. ధన్యవాదములు.